వెల్కమ్ టు ది లియో. పుష్ప సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు అనుకున్నటువంటి సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. వాస్తవానికి నిన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించడం, ఆ తర్వాత హైకోర్టుకు వెళితే హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జైలుకు అందడానికి సమయం రాత్రి 10:30 దాటిపోయిన నేపథ్యంలో ఈరోజు ఉదయం విడుదల చేస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం 8-9 గంటల మధ్యలో అయితే అల్లు అర్జున్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు వాస్తవానికి హీరోల మీద లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ చెందిన వాళ్ళ మీద అడపదడప వివిధ సందర్భాల్లో కేసులు అనేవి సాధారణంగా జరిగేవే. అయితే అరెస్టులు దాకా వెళ్ళటం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. పైగా ఇది పొలిటికల్ హీట్ను కూడా పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉందో అల్లు అర్జున్ని అరెస్టు చేసిన నేపథ్యంలో ఒక రకంగా అక్కడ పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. ఇక ఇటు ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే అల్లు అర్జున్కి మద్దతు ప్రకటించడంతో ఆంధ్రాలో కూడా ఒక రకంగా పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న నేపథ్యంలో. అయితే వాస్తవానికి నిన్న మెగా కుటుంబం అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణితో పాటు అల్లు అరవింద్ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. తర్వాత నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ కూడా ఈ విజన్ ఏదైతే స్వర్ణాంధ్ర 2047 ప్రోగ్రామ్ ఉందో అది ముగించుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ నాగబాబు గారు నిన్న మధ్యాహ్నమే వెళ్ళటం జరిగింది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికైతే వెళ్ళటం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటి వరకు అంటే వాస్తవానికి అసలు కేసు విషయానికి వస్తే ఈ నెల 4న పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సంధ్యా థియేటర్ వద్ద హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద అయితే తొక్కిసలాట జరిగింది. అందులో ఒక మహిళ అయితే ఆ తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. మరొక బాలుడు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. దీని మీద పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే, కేసు నమోదు అనేది సాధారణంగా ఘటన జరిగింది కాబట్టి ఎక్కడైనా జరిగేదే. బట్ అరెస్టును అయితే ఎవరూ ఊహించలేదు. ఆ కేసులో ఆ మహిళ మృతి చెందిన కేసులో సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ని A11గా అయితే పోలీసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అయితే బహుశా స్టేషన్ దాకా తీసుకొస్తారేమో అనుకున్నారు కానీ బట్ అది నాన్ బెయిలబుల్ కేసు కావడంతో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగానే 14 రోజులు రిమాండ్ విధించింది. ఎప్పుడైతే కోర్టు రిమాండ్ విధించిందో ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా ఒక తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే వెంటనే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో నిన్న ఈవినింగ్ వాదనలు వినిపించడంతో 4 వారాల పాటు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం అయితే జైల్లో ఉండకుండా లభించింది. బట్ ఈ వాదనలు అయిన తర్వాత కాపీ అందటానికైతే లేట్ అయిన నేపథ్యంలో ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇటు ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఒక రకంగా రాజకీయంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక తీవ్ర ఉత్కంఠనైతే రేకెత్తించింది. ఇటు ఆంధ్రాతో పాటు తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఒక రకమైనటువంటి హీట్ని పెంచిందని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వేరొక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అడిగిన ప్రశ్నలకైతే ఆయన కూడా స్పందించడం జరిగింది. అంటే ఘటన జరిగి ఒక మహిళ మృతి చెందింది, మరొకరు ఆసుపత్రిలో ఉన్నారు. చట్టం ఎవరికైనా చట్టమే కదా. వాస్తవానికి అల్లు అర్జున్ కొద్దిగా వరుసకి చుట్టం కూడా అవుతారని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ సతీమణి ఏదో వరుసకు కొంచెం చుట్టం అవుతారు. సో ఆ రకంగా అల్లు అర్జున్ కూడా మాకు చుట్టమే, కానీ చుట్టమే, చట్టం చట్టమే. ఆ రోజు అల్లు అర్జున్ కన్నా బయటకు వచ్చి అభివాదం చేయకుండా ఉండుంటే ఇంత ఘటన వచ్చేది కాదు. కారులో వెళ్ళిపోయి సినిమా చూసి వెళ్ళినా ఇబ్బంది ఉండేది కాదు. లేదా తను ఓన్గా వేరొక థియేటర్లో వేయించుకుని కానీ ఇంటికాడ వేయించుకుని చూసినా ఇబ్బంది ఉండేది కాదు. బట్ ముందస్తు సమాచారం లేకుండా థియేటర్కి రావడంతో పాటు కారు టాప్ పైకి వెళ్ళి అభివాదం చేయడంతో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట అయితే జరిగిందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అయితే జరగడం జరిగింది. ఇదే ఘటన వేరొకళ్ళు చేస్తే ఖచ్చితంగా వేరొకళ్ళ వల్ల జరిగితే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి కదా. అదే ఇక్కడ అల్లు అర్జున్ మీద కూడా చేసింది. ఇందులో ఎటువంటి కక్షలు లేవో లేకపోతే ఎటువంటి ఇది రాజకీయం ఇది కూడా లేదని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి మాటల పట్ల కూడా ఒక రకంగా తెలంగాణలో నిన్న హీట్ అయితే పెరిగింది. ఇటు మరో పక్క బీఆర్ఎస్ అల్లు అర్జున్కి ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరో పక్క చట్టం ప్రకారమే శిక్షించాను తప్ప ఇందులో ఎటువంటి కోణం లేదు. ఇదే అంటే వాస్తవానికి కాంగ్రెస్ నేతలు చెప్పేది కానివ్వండి, రేవంత్ రెడ్డి చెప్పేది కానివ్వండి, ఇప్పుడు అల్లు అర్జున్ స్థానంలో వేరొక వ్యక్తి ఎవరైనా ఉండి అలా జరుగుంటే ఆ వ్యక్తిని వదిలేమని ఎవరైనా కోరుకుంటారా?
కోరుకోరు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ అవ్వటం, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావటం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆ వ్యక్తిని వదిలేయాలనుకుంటున్నారు. బట్ పోయిన ప్రాణం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ కుటుంబం అనాథ అవటం గురించి ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే బలంగా వాదిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తప్పేమీ లేదు, ఈ కేసును మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఆ మృతురాలి భర్త కూడా చెప్పినట్టుగా అయితే కొన్ని కథనాలు అయితే వచ్చాయి. ఏది ఏమైనా ఫిలిం ఇండస్ట్రీలో అగ్రస్థానంలో వెలుగొందుతున్నటువంటి హీరో అరెస్ట్ అనేది ఒక రకంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక రకంగా ఉత్కంఠ పరిణామాలకైతే దారితీసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. ఇక్కడ నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళి వస్తున్న సమయంలో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు బయటకు వస్తూ అభిమానులకైతే అల్లు అర్జున్ అభిమానం చేశాడు. వాస్తవానికి ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ అయితే పోలీసులు విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి అదే కింది కోర్టులోనే దీనికి సంబంధించి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసుకోవాలని కూడా నిన్న హైకోర్టు అయితే సూచించింది. మరి దీని మీద ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసి కొట్టేమని అడుగుతారా, లేదా కింది కోర్టులోనే దీన్ని ఫేస్ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియదు. న్యాయ నిపుణులతో కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి నిన్న అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించి ఆయన్ని విడిపించారని చెప్పి మరోపక్క వైసీపీ సోషల్ మీడియా కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి ఏ హీరోకి డైరెక్ట్గా ఎన్నిలోనూ వత్తాసు పలికే పరిస్థితి ఉండదు. బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అల్లు అర్జున్కి అయితే మద్దతు పలకటం. అయితే వాస్తవానికి నిన్న స్వర్ణాంధ్ర విజన్ 2047 ఈ కార్యక్రమంలో ఉన్న సమయంలో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన చంద్రబాబు గారికి పర్సనల్ వాళ్ళ ద్వారా అయితే తెలియటం జరిగింది. వెంటనే చంద్రబాబు గారు ఆ విషయం పవన్ కళ్యాణ్కి చెప్పడం, ఒకసారిగా వాళ్ళిద్దరూ షాక్కు గురవటం, ఆ విజువల్స్ను కూడా నిన్న సోషల్ మీడియాలో చూడొచ్చు. అంటే వాస్తవానికి అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఈ ఇష్యూ గురించి అంత తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఇలాగ అరెస్టు జరిగిందంట అని విషయం తెలిసిందో వెంటనే పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు గారు కూడా షాక్కి అయితే గురవడం జరిగింది. నిన్న సాయంత్రం అల్లు అరవింద్కి చంద్రబాబు గారు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది. అధైర్యపడొద్దు, ఏం జరగదని చెప్పి కూడా చంద్రబాబు గారు ఒక భరోసా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి నిన్న సాయంత్రమే చేరుకుని మాట్లాడటం కూడా జరిగింది. సో ఏది ఏమైనా మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా అల్లు అర్జున్ హీటు, ఆయన పొలిటికల్ నేత కాకపోయినప్పటికీ కూడా ఒక రకంగా పొలిటికల్ హీట్ని అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. సంధ్యా థియేటర్ తొక్కులాట ఘటనలో అరెస్టు, 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచులగూడ జైలుకు హైకోర్టుకి వెళ్ళిన నటుడు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు. సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు. వాస్తవానికి ఈ వాదనలు నిన్న సాయంత్రం జరిగాయి. కోర్టులో జరిగిన వెంటనే అవి పెట్టడం కుదరదు, కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది, ఆన్లైన్లో పెట్టడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. రాత్రి 10:30 దాటితే జైలు నుంచి ఎవరిని కూడా విడుదల చేయరా, మన్నాడే విడుదల చేయడం జరుగుతుంది, అది ఎవరైనా కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ విడుదలైతే నిన్న సాయంత్రం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. రాత్రి 11 గంటల తర్వాత పత్రాల అప్లోడు, నేటి ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం. మహిళ మృతికి కారణం అల్లు అర్జునే, రిమాండ్ రిపోర్టు, ఆయన తప్పు లేదు, కేసును వెనక్కి తీసుకుంటామన్న మృతురాలి భర్త. సో నిన్న కోర్టుకు సమర్పించినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అల్లు అర్జున్ ముందస్తు సమాచారం లేకుండా రావడంతో పాటు క్యాబిన్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేయటంతోనే ఒక రకంగా తోపిసలాట అనేది జరిగింది. వాస్తవానికి ఆయన కారులో లోనికి వెళ్ళిపోయి బయటకు వచ్చి ఉండుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. సో ఈ ఘటనకు పూర్తి బాధ్యత ఆయనదేనని చెప్పి నిన్న రిమాండ్ రిపోర్ట్లు అయితే పోలీసులు అయితే రాయడం జరిగింది. సో రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం అల్లు అర్జున్కి అయితే జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. వెంటనే మధ్యంతర ఉత్తర్వులు అయితే హైకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. ఇది నిన్న కోర్టు నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో అల్లు అర్జున్ అభివాదం. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది కూడా దానికి సంబంధించిందే. జైల్లోనే అల్లు అర్జున్, హైదరాబాదు సంధ్యా థియేటర్ ఘటనలో A11గా కేసు నమోదు. ఉదయం అరెస్టు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచులగూడ జైలుకు తరలింపు. సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. నేడు విడుదల చేస్తామన్న అధికారులు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బయటకు వస్తున్నటువంటి అల్లు అర్జున్. ఎప్పుడైతే 14 రోజుల రిమాండ్ విధించారో వెంటనే అల్లు అర్జున్ని గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులకు తీసుకెళ్లి అక్కడి నుంచి చెంచులగూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. సో ఆ తర్వాత హైకోర్టులో వాదనలు అయితే వినిపించడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఇందులో ఎవరికి ప్రత్యేక మినహాయింపులు, మా ప్రభుత్వంలో ప్రత్యేక మినహాయింపులు ఉండవు, వాళ్ళు స్టార్ అనో లేకపోతే లేని వాళ్ళనో ఉన్నవాళ్ళనో చనిపోయిన వ్యక్తికి అన్యాయం చేసే పరిస్థితి అయితే ఉండబోదని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా ఒక రకంగా
కొంతమంది అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది గవర్నమెంట్ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోయిన ప్రాణాన్ని ఎవరు పట్టించుకోరా, చట్టం ఎవరికైనా చట్టమే కదా అని కాంగ్రెస్ పార్టీ. సో అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఇటు అభిమానులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాదోపవాదాలు అయితే జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తంగా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన విషయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించని పరిణామం ఇది. ఎందుకంటే ఆ కేసుల వరకు ఓకే, అది కోర్టుల్లో తేలితే లాంగ్ టర్మ్ నడిస్తే అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక్కసారిగా ఈ అరెస్టు అనేది ఏదైతే జరిగిందో ఇది ఒక తీవ్ర ఉత్కంఠ పరిణామానికి అయితే దారితీసింది. ఒక రకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఉద్రేకంతో ఊగిపోవటం, సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోస్టులు పెట్టడం, అలాగే బయట కూడా భారీ స్థాయిలో నిరసనలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా నిన్న జరిగాయి. ఏది ఏమైనా మొత్తానికి అల్లు అర్జున్కి బెయిల్ రావడంతో ఒక రకంగా కొంత శాంతించినప్పటికీ కూడా ఈ ఇష్యూ ఇప్పటితో సద్దుమణుగుతుందా అంటే మరికొంతకాలం తెలంగాణలో ఇది పొలిటికల్ హీట్ని పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. Please subscribe to Leo News for more videos.